హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 5 నిమిషాల్లో జస్ట్ 5 మినిట్స్లో 200 రూపీస్ని ఎలా ఎర్న్ చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద ఒక లింక్ అనేది ఉంటుంది. దానిపై మీరు ట్యాప్ చేసిన వెంటనే యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పేటిఎం నెంబర్ అడుగుతుంది. అక్కడ మీరు పేటిఎం నెంబర్ ఇవ్వండి. ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక మీకు ఈ పేటిఎంకి అమౌంట్ వస్తుంది. సో నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. గూగుల్ ప్లే స్టోర్ తీసుకెళ్తుంది. ఇక్కడ యాప్ అనేది ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేశాక యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు ప్రొసీడ్ కొట్టాలి. ప్రొసీడ్ కొట్టాక మీకు యాప్లో ఈమెయిల్ అడుగుతుంది ఫ్రెండ్స్. మీ మెయిల్ ఇవ్వండి. మెయిల్ ఇచ్చాక ఓకే ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఓటీపీ వస్తుంది మెయిల్కి. ఆ మెయిల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్కి కూడా ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టాక ఇక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా ఉంటుంది. మీ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. పాన్లో ఎలా ఉంటే అలానే ఇవ్వండి ఫ్రెండ్స్. అలానే ఇస్తేనే మీకు అమౌంట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఇచ్చేసాక మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ సబ్మిట్ కొట్టేయండి. సబ్మిట్ కొట్టేశాక అప్లోడ్ యువర్ పాన్ అని ఉంటుంది. మీ పాన్ కార్డ్ ఫోటో తీసి పెట్టేయండి ఫ్రెండ్స్. డైరెక్ట్గా ఆర్ గ్యాలరీ నుంచి మీ ఇష్టం. నెక్స్ట్ అది అప్లోడ్ చేసేసాక ఇక్కడ మీకు అంటే మీ పాన్ అడ్రస్ కరెక్ట్ అని వస్తుంది ఫ్రెండ్స్. కరెక్ట్ అని కొట్టేయండి. కరెక్ట్ అని కొట్టేసాక ఇక్కడ మీ ఫోటో అడుగుతుంది. మీ ఫోటో లైవ్లో ఇచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైవ్లో ఫోటో ఇచ్చేసాక నెక్స్ట్ స్క్రీన్ అనేది మీకు ఇలా కనిపిస్తుంది. ప్రొఫెషనల్ పెట్టుకోండి. ఇన్కమ్ అనేది 1 లాక్ పెట్టండి ఫ్రెండ్స్, సరిపోతుంది. 1 లాక్ పెట్టేశాక ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్ చూడండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ నామినీది ఇవ్వాలి. అంటే మీ ఇంట్లో వాళ్ళది ఎవరో ఒక డీటెయిల్స్ ఇచ్చేయండి. ఇచ్చేసాక ఓకే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక ఇక్కడ అన్ని నోస్ పెట్టేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని పెట్టండి, లేదంటే లేదు, నోన్ అని పెట్టేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే కనుక డబ్బులు మీకు పడాలో ఆ అకౌంట్ ఇవ్వండి. ఓకేనా? ఆ అకౌంట్ ఇచ్చేసాక ఇక చూడండి, మీ బ్యాంక్ యొక్క ఐఎఫ్సి కోడ్ ఉంటుంది కదా, అది ఇక్కడ సెట్ చేయండి. సెట్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. దానిపై ఓకే చేయండి. ఓకే చేశాక ఇగోండి ఇలా డిస్ప్లే అవుతాయి. అక్కడ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. అకౌంట్ నెంబర్ ఇచ్చేయండి. ఇచ్చేసాక నో ఎక్స్పీరియన్స్ అని పెట్టండి. ఎక్స్పీరియన్స్ అనే పెట్టకూడదు, నో ఎక్స్పీరియన్స్ అనే పెట్టాలి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సిగ్నేచర్, మీరు సిగ్నేచర్ తీసుకొని ఫోటో తీసి అప్లోడ్ చేసేయండి డైరెక్ట్గా. నెక్స్ట్ ఇంటర్ఫేస్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ మార్క్ ఇక్కడ ఇవ్వాలి. టిక్ మార్క్ ఇచ్చేసాక స్క్రీన్ అనేది ఇలా ఉంటుంది. అగ్రిమెంట్ అనమాట. ఇలా ఓకే చేయండి. అలా డౌన్ చేయండి. డౌన్ చేసేసాక మీకు ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. ఆధార్ అని ఉంది కదా, అక్కడ ఆధార్ నెంబర్ ఇస్తే ఆధార్కి ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేసాక ప్రొసీడ్ కొట్టేయండి. ప్రొసీడ్ కొట్టేసాక ఇంకా అయిపోయినట్టేని లాస్ట్ ఫైనల్కి వచ్చేసాం. మీకు ఇలా వస్తుంది, వీఆర్ రివ్యూయింగ్ యువర్ అప్లికేషన్ అని చెప్తుంది. సో ప్రాసెస్ అనేది అయిపోయినట్టు ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.